అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్, ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందే ప్రయత్నం అయితే చేయండి. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి చాలా క్వాలిటీగా 50 రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనం లాంచ్ చేసుకోవడం అయితే జరిగింది. పేపర్ 1కు సంబంధించి, పేపర్ 2 సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి అయితే మనకు అందుబాటులో అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక మన శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్లో చాలా క్వాలిటీగా మీకు శాస్త్రీయంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసినటువంటి అనుభవం అనేటువంటి మనకు ఉన్నది కాబట్టి దాని ఆధారంగా మీకు చాలా క్వాలిటీగా అందించడం అయితే జరుగుతున్నది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్ అనేటువంటి దానికి సంబంధించిన లింక్ అనేటువంటి వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి టైప్ చేసుకుంటే అక్కడ వస్తుంది. దానిలో చూసుకుంటే కిందికి వెళ్తే పాపులర్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. అందులో దానిపైన క్లిక్ చేసుకొని డెమో అనేటువంటిది చూసుకోవచ్చు. క్వాలిటీ అనేటువంటి చెక్ చేసుకొని నచ్చితే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మోడల్ స్కూళ్ళలో 1072 ఖాళీలు, మొత్తం 194 స్కూళ్ళలో 3880 శాంక్షన్ పోస్టులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. పనిచేస్తున్నది 2808 మంది ఉపాధ్యాయులు. ప్రిన్సిపాల్ లేక సీనియర్ టీచర్లకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 194 మోడల్ స్కూళ్ళలో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల ప్రిన్సిపాలే లేరు. ఇక్కడ ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అనేటువంటి అప్పగించారు. ప్రిన్సిపాల్ పోస్టుల్లో 70%, పీజీటీల్లో 50% ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. టీజీటీకి సంబంధించిన ఖాళీలను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. కానీ మోడల్ స్కూల్స్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. 194 మోడల్ స్కూళ్ళలో ఇంకా చూసుకుంటే 3880 శాంక్షన్ పోస్టులు ఉండగా వీటిలో 2808 మంది మాత్రమే పనిచేస్తుండగా 1072 ఖాళీలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇందులో చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 194. అదేవిధంగా ఇందులో 194లో 99 మందే పనిచేస్తున్నారు. 95 వేకెంట్ అయితే ఉన్నాయి. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి పీజీటీలో భాగంగా 2522 శాంక్షన్ పోస్టులు ఉండగా 1956 మంది పనిచేస్తున్నారు. మరో 566 పోస్టులు ఖాళీగానైతే ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి టీజీటీకి సంబంధించి 1164 పోస్టులు శాంక్షన్గా ఉండగా 753 మంది అయితే పనిచేస్తున్నారు. ఇంకో 411 ఖాళీ అయితే ఉన్నాయి. పీజీటీకి సంబంధించి అత్యధికంగా తెలుగు సబ్జెక్టు పోస్టులు 145, ఇంగ్లీషు 130 వేకెంట్ ఉండగా పీజీటీలో అత్యధికంగా తెలుగులో 117 పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సితో పాటు ఈ నోటిఫికేషన్ అనేటువంటి దాని ద్వారా కూడా ఖచ్చితంగా ఈ ఖాళీలు అనేటువంటి భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలకైతే ఇక్కడ మనకు టేబుల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ డీసెట్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే ఈ మంత్ 15 అండి. చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎడిట్ ఆప్షన్ ఏవైనా తప్పులు ఉంటే కనుక మీరు తప్పులను ఎడిట్ చేసుకోవడానికి మే 17 నుంచి అయితే మనకు అవకాశం ఉంటుంది. 17, 18 రోజు మాత్రమే మనకి ఇక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. హాల్ టికెట్స్ అనేటువంటివి ఈ మంత్ 20కి అయితే హాల్ టికెట్స్ అనేటువంటివి వస్తాయి. 25న అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఎవరైనా డీసెట్కి అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ చూసుకుంటే డిఈడి చదివేద్దాం, ఎస్జిటి కొలువు కొట్టేద్దాము అనేటువంటి అంశానికి సంబంధించి మొన్న ఆర్టికల్ అయితే చూసాం. అంటే ఇక్కడ డిఈడికి కోర్సుకు కనుక చూసుకుంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు అప్లికేషన్ల సంఖ్య అనేటువంటిది పెరుగుతున్నది. అంటే మనకు క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం ఏంటి, ఈ
పోస్టులకు అనేటువంటిది పోటీ అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, అనవసరంగా నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ చాలా మంచి సమయం అనేటువంటిది మనకు ఉన్నది కాబట్టి టెట్లో పెంచుకునేటువంటి ప్రతి మార్కు మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనకు డిఎస్సికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే చాలామంది ఒక్క మార్కు టెట్లో వస్తే కనుక డిఎస్సిలో జాబ్ వచ్చే వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. టెట్ అనేటువంటిది చాలామంది టెట్ ఏమున్నది డిఎస్సికి చూసుకుందాం అనుకుంటారు, కానీ టెట్లో వెయిటేజ్ అనేది మనకు 20% ఉన్నది కాబట్టి ప్రతి మార్కు ఇంపార్టెంటే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రాను రాను పోటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, పోస్టుల సంఖ్య అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ అంశాలని మైండ్లో పెట్టుకోండి. ఇదే చివరి డిఎస్సి అన్నట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు సాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్కు కేవలం ఇంకా ఇప్పుడు కనుక చూసుకుంటే ఈరోజు 8 అంటే ఇంకా 23 రోజులు అనేటువంటిది అయితే ఉన్నది ఇందులో. దాని తర్వాత అందులో 14 రోజులు, మొత్తంగా చూసుకుంటే మనకు 37 రోజులు అయితే టైం అయితే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అనాలిసిస్ చేయండి. చాలామంది మన యాప్లో కూడా మనకు 2024కు సంబంధించి రెండవ టెట్ అనేటువంటి జరిగింది కదా, దానికి సంబంధించి కూడా మనకు అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. క్లియర్గా చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అనాలిసిస్ చేస్తే ఏ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటి అంశం పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది సాధించవచ్చు. కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలు, అకాడమీ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి వాటిని మాత్రమే చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వాటి నుంచి మాత్రమే మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి. ఇక్కడ పేపర్ 1 వాళ్ళు అయితే అప్ టు 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ టైం ఉంటే 9th 10th కూడా చదవండి. లింక్డ్ టాపిక్స్ అనేటువంటివి తెలుగు అనేటువంటిది మాత్రం 9th 10th కూడా మీకు టైం ఉంటే చదవండి. 1-2 ప్రశ్నలు అనేటువంటి పేపర్ 1 వాళ్ళకి కూడా వస్తున్నాయి. దాని తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు కనుక చూసుకుంటే పేపర్ 2 వాళ్ళు అయితే చదవాలి. ఇక్కడ 1 to 5th వరకు చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీకు సమయం ఉన్నది అనిపిస్తే కనుక ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే చదవండి. లేకపోతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్ అయినా కూడా మంచి స్కోర్ అనేటువంటిది టెట్లో సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా ఫ్రీ వీడియోస్ అనేటువంటివి కూడా మనకు ఉన్నాయి. మన దానిలో మీరు మన ఛానల్ టైటిల్ మీద క్లిక్ చేస్తే అక్కడ ప్లేలిస్ట్ అనేటువంటిది వస్తుంది. అక్కడ నుంచి చాలా ప్రీవియస్ క్లాస్ అనేటువంటి మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అదేవిధంగా మన యాప్లో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో కూడా మీకు అక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఐడిబిఐ బ్యాంకులో 676 పోస్టులు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60% మార్కులతో డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. వయసు కనుక చూసుకుంటే 20 నుంచి 25 ఏళ్ళు అయితే ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ దరఖాస్తు తేదీకి చివరి తేదీ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మే 20 వరకు అయితే ఉన్నది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక అనేటువంటిది అయితే ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 1050, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కనుక చూసుకుంటే 250. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఈ రకంగా అయితే ఉంది. నెక్స్ట్, కొలువులో చేరేదెప్పుడు నీటిపారుదల శాఖలో ఇక్కడ ఉద్యోగాలు పొందినటువంటి వందలాది మంది అభ్యర్థులు నిరాశ. నియామక పత్రాలు అందజేత మళ్లీ వాయిదా. ఏప్రిల్ 28 నుంచి ఇలా 5వసారి నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమం అనేటువంటిది మరోసారి వాయిదా పడింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు పత్రాలు అనేటువంటిది అందజేయనట్లు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు జలసౌదకు అయితే తరలి వచ్చారు. అయితే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశం ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి చేయడంతో ఈ కార్యక్రమం అనేటువంటిది వాయిదా పడిందని తెలిసి అభ్యర్థులు నిరాశగా వెలుదిగారు. నీటిపారుదల శాఖలో 224 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. దీనికి సంబంధించి వీళ్ళంత తొందరగా వాళ్ళకు నియామక పత్రాలు అనేటువంటివి ఇస్తే కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ చాలామంది గృహిణులు కానీ ఎవరైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలకు కనుక చూసుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే ఆమెకు రోజు గండమి అనేటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటిది మనకి ఈనాడు వసుంధరలో రావడం జరిగింది. న్యూస్ పేపర్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని అంశాలను కూడా మీకు మన గ్రూప్స్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. చూస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతిరోజు ఆమెకు చివరి రోజులానే అనిపిస్తున్నది. 25 ఏళ్ళుగా ప్రాణాంతక తలసేమియాతో పోరాడుతుంది. కానీ రేపేంటి అన్నటువంటి భయం మచ్చుకైనా కనిపించదు ఆమెలో. తను
తను ఆనందంగా ఉంటూ యూట్యూబ్ వీడియోలతో తనలాంటి వారిలో స్ఫూర్తి నింపుతుంది. ఇక్కడ తిరుచికి చెందినటువంటి పరమేశ్వరి అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూస్తే కనుక మీకు కూడా ఖచ్చితంగా మోటివేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనకు చిన్న చిన్న సమస్యలు వస్తేనే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి అలాంటి అంశాలు అనేటువంటి పక్కన పెట్టి ఇలాంటి వాటిని చూస్తే కనుక మనకు మోటివేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఆపరేషన్ సింధూర్, నిన్నటి నుంచి ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి అంశం అనేటువంటిది మారుమోగుతున్నది. ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద మూక చేసినటువంటి దానికి ప్రతి దాడిగా మనకి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది అయితే ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా పెట్టుకొని చేసినటువంటి స్ట్రైక్ అనేటువంటిది చూసినాం మనము. దానికి సంబంధించినటువంటి పేరు కనుక చూసుకుంటే ఆపరేషన్ సింధూర్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకోవాలి. దీనిలో కనుక చూసుకుంటే ఇద్దరు శివంగులు అయితే ఉన్నారు. వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నర్ సోఫియా కురేషిల ధైర్య సాహసాలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో ఈ అంశం పైన ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ 9 స్థావరాలే ఎందుకు అంటూ ఈ రకంగా ఆ స్థావరాలకు సంబంధించిన అంశం పైన కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి భవితాకు సంబంధించిన దానిలో చూసుకుంటే సంబంధాల బలోపేతానికి సమగ్ర విధానాలు అనేటువంటి అంశంలో భాగంగా జిఎస్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశము శివాని ఈజ్ ఏ వైజర్ గర్ల్ దెన్ భవాని, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు, చూసుకోండి. దాని తర్వాత కులం ఆవిర్భావానికి మూలం ఏది అంటూ జిఎస్లో భాగంగా సోషియాలజీకి సంబంధించిన అంశము. నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో భాగంగా కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి భవితాకు సంబంధించి అయితే చూసాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు వెలుగు సక్సెస్లో భాగంగా నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం అంటూ నిజాంకి సంబంధించిన ఒక అంశం. జాబ్ నోటిఫికేషన్లో భాగంగా కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇవ్వడం, ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రకంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూడవచ్చు. ఇక్కడ నమస్తే తెలంగాణలో నిపుణాలు చూసుకుంటే జన్యులోపం వల్ల వచ్చేది కటకాలతో నివారించనిది అంటూ ఒక అంశం ఫిజిక్స్కి సంబంధించి గ్రూప్స్ ఆర్ఆర్బీకి సంబంధించి అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఐఆర్డీపీని దేశవ్యాప్తంగా ఎప్పుడు విస్తరించారంటూ పాలిటీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే చూడవచ్చు. ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మన కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. రెగ్యులర్గా ఇస్తున్నారు ఇంగ్లీషు తెలుగు వర్షన్లో. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర స్వభావం అంటూ రెగ్యులర్గా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి అక్కడ నోటిఫికేషన్ ఉంది ఏపీలో. మనకు కూడా టెట్ డిఎస్సికి కూడా నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి ఈ రకంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను అయితే ఇక్కడ ఇస్తున్నారు. రెగ్యులర్గా చూస్తునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ అంటూ ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. రవి సార్కి సంబంధించినటువంటి ఈ బిట్స్ అనేటువంటివి అయితే ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఆర్టికల్లో ఒక మార్క్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా చూడవచ్చు మనం. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు అవసరాలు తీరుస్తూ అభివృద్ధిని కాంక్షిస్తూ అంటూ మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ వర్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి బయాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఈ రకంగా చదువుకు సంబంధించి కొన్ని అభ్యర్థులు అడిగినటువంటి డౌట్స్, వాటికి సంబంధించినటువంటి అంశాలకు ఆన్సర్స్ అయితే చూడొచ్చు. ఈ రకంగా ఐడిబిఐకి సంబంధించి ఇందులోనే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా కొంత ఓపిక తెచ్చుకొని ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా తప్పకుండా మీ యొక్క కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అది నాకు మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా అందించడానికి అవకాశం ఉంటుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.